Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. Hello. Paiki. Hello camera. The mama. ఏదైనా లేటెస్ట్ సాంగ్ పాడకుండా పాత పాటలు ఏంటి? ఈ జనరేషన్ ప్రూవ్ చేసుకుంటా. జనరేషన్ కాదు, ఇలాంటి దాని కొత్త పాటలు నాకు పెద్దగా తెలియదు. మా ఆయన ఎప్పుడు పాత పాటలే వినిపిస్తాడండి. ఇప్పుడు నన్ను ఇలా అంటే ఎలాగా నువ్వు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము రండి. అలా అద్దుకొని మీకొక ముద్ద, మా ఆయనకు ఒక ముద్ద. హలో పైకి హలో కెమెరా. మాది కొత్తగా ఒక 360 degrees ది మా ట్రైపాడ్ అండి. ఇక్కడ మా చెల్లెలు మాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు నేను ఇలా చూసారా. హలో ఇదే మరి అమ్మా ఇది చూడమ్మా. అమ్మా కెమెరా తల్లి ఇక్కడ ప్రెజెంట్. ఓకే స్టే. హలో స్టే. ఇదిగో నేను ఇలా వెళ్తే ఓకే. సో ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాము. వండుకోవడానికి ఏం వండుకోవాలో బుద్ధి పనిచేయట్లేదు. అక్కడైనా అయితే కొంచెం పని చేసేది, ఇక్కడ పని చేయట్లేదు. సో చలిగా ఉంది, బయట చాలా కోల్డ్ గా ఉంది. అండ్ యు నో న్యూ జెర్సీ కోల్డ్ ఇస్ వెరీ హాట్. సో ఈరోజు నేను వేడి వేడి కిచిడి అండ్ ఉల్లిపాయ పులుసు క్లైమేట్ కి తగ్గట్టుగా ఇండియా రోటేట్ అయిపోతుంది, చేయలేకపోతుంది. సో అందుకని ఏంటంటేనండి మంచిగా ఇండియాలో కూడా చలిగానే ఉంది, ఇక్కడ కూడా చలిగానే ఉంది. కాబట్టి మంచిగా మనము కిచిడి అండ్ ఉల్లిపాయ పులుసు చేసుకుందాము. నువ్వు వస్తేనే అది అలాగే దాక్కుని పోతున్నాయి. చూడమ్మకి చందమామా. లేటెస్ట్ సాంగ్ పాడకుండా పాత పాటలు ఏంటి? ఈ జనరేషన్ ప్రూవ్ చేసుకుంటా. జనరేషన్ కాదు, ఇలాంటి దాని కొత్త పాటలు నాకు పెద్దగా తెలియదు. మా ఆయన ఎప్పుడు పాత పాటలే వినిపిస్తాడండి. ఇప్పుడు నన్ను ఇలా అంటే ఎలాగా నువ్వు ఏంటి నీ బాధ ఏంటి? హలో ప్లీజ్ కొంచెం పైకి రా. కొంచెం చూసారా, ఇది మేము ఏమీ చేయట్లేదు. మా యొక్క స్టాండ్ అలా రొటేట్ అవుతుంది అనమాట. అది ఆ స్టాండ్ షాట్ ఎలా చూపించాను నేను నా ఫోన్ లో తీసి పంపిస్తాను. పంపించు నిజంగానే. అందరూ అడుగుతారు ఏం స్టాండ్ అనేసి. ఇప్పుడు చూడండి రొటేట్ అవ్వాలంటే అదిగోండి చూసారా పైకి వెళ్తుంది. మేమేం చేయట్లేదు. వెనక్కి వెళ్ళామంటే కిందికి వస్తుంది. అది చూసారా. సో ఈ షాట్ కూడా వేస్తాం మేము. చాలా ఇంకా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము రండి. సో ఫస్ట్ మనము కిచిడీకి కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందామండి. ఇలా ఆనియన్స్ సన్నగా పొడవుగా స్లైస్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 2 చీల్చి పెట్టుకోవాలి. కొత్తిమీర, ఈ గ్లాస్ తో 1 గ్లాస్ రైస్, సేమ్ గ్లాస్ తో మన పెసరపప్పు అన్నమాట నానబెట్టి పెట్టుకున్నాను. సో దట్ బాయిలింగ్ కి ఈజీ ఉంటుందని. 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 ఇంచ్ దాల్చిన చెక్క పీస్, ఒక 2-3 లవంగాలు, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్ ఒక చిన్న టీ స్పూన్, ఒక 2-3 చిటికెళ్ళంత కారము, కావలసినంత ఆయిల్, 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లంత నెయ్యి. ఇది ఇండియా నుంచి కాచి పంపించానండి మొన్న నేను వచ్చే ముందు చెల్లెలకి. సో ఈరోజు ఇది ఓపెన్ చేద్దాం. కిచిడీలోకి బ్యూటిఫుల్ కాంబినేషన్ వచ్చి నా చిన్నప్పటి నుంచి నేను తినే కాంబినేషన్ ఉల్లిపాయ పులుసు అండి. అసలు అద్దరిపోతుంది ఉల్లిపాయ పులుసు. సో ఉల్లిపాయ పులుసుకు కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందాం. ఓకే, నూనె, మెంతులు, ఆవాలు, నానబెట్టుకున్న చింతపండు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇవి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలండి,
2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి, 1 టొమాటో సన్నగా తరుక్కోవాలి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు. ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి యుఎస్ లో నేను టొమాటో ప్యూరీ, టొమాటో పేస్ట్ అన్నమాట. చాలా బాగుంటది. ఇది కలర్ అండ్ టేస్ట్ ఎన్హాన్స్ చేసేది కాబట్టి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది వాడుతున్నాను. మన ఊర్లో కూడా టొమాటో ప్యూరీ దొరుకుతుందండి. లేదు అంటే 1 టొమాటో ఇలా కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఇంకొక టొమాటోని పేస్ట్ చేసుకోండి. అప్పుడు ఆ 2 కలిపి వేసుకుంటే పులుసు అద్భుతంగా క్రీమీగా బాగుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు వంట చేయడానికి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. మీ ఇష్టము, కుక్కర్లైనా వండుకోవచ్చు, లేకపోతే ఓపెన్ ప్యాన్లైనా వండుకోవచ్చు, గిన్నెలైనా వండుకోవచ్చు. నేనైతే ఓపెన్ ప్యాన్లో వండుతున్నా, నాకు ఇష్టం ఇలాగా. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి మనం నూనె వేసుకుందాము. మీ ఇష్టం, మీకు ఏ నూనె కావాలంటే ఆ నూనె వాడచ్చు. నూనె వేడెక్కాలి. ఇవి వేసి ఇవి దాల్చిన చెక్క అండ్ లవంగాలు వేయాలన్నమాట. ఇవి ఫ్రై అవ్వాలి మంచిగా. ఓకే, చాలా మంది నన్ను నేను ఇక్కడ వంట చేసేటప్పుడు ప్యాన్స్ అడుగుతున్నారండి. ఇవన్నీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మా చెల్లి ఓవర్ ఇయర్స్ వచ్చేసేసి ఇక్కడ మార్షల్ నుంచి, లేకపోతే మన టీజే మ్యాక్స్ నుంచి, టార్గెట్ నుంచి అలా కొంటుందన్నమాట. యుఎస్ లో ఉండే వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది. సో వీటి లింక్స్ అనేవి ఓవర్ ఇయర్స్ తను కలెక్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పలేను, బట్ ఇక్కడ కొనిందని మాత్రం నాకు తెలుసు. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 పావు స్పూన్ అయితే చాలండి, మరీ టూ మచ్ అయితే బాగోదు. వేసి మంచిగా ఫ్రై చేయండి. సిమ్ చేసి కొంచెంసేపు మూత పెట్టేద్దాము, బికాస్ మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి కాబట్టి. నేను పని చేసుకుంటున్నాను, మా ఆయన మురుకులు తింటున్నాడు. హాలపినోతో ఒక డిష్ కూడా చేద్దాం. ఏం చేయాలి? ఏదైనా చేద్దాం. హాలపినోతో తింటూ ఉంటున్నాడు అంటే మంచి షార్ట్ గ్యాప్ తినాలి కదా, నాకు ఎనర్జీ కావాలి కదా నువ్వు చేసే వంటకి. అవునండి, ఎనర్జీ కావాలి. సో ఆయన ఎనర్జీ తీసుకునే లోపు నేనే చూపిస్తా మీకు. మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వస్తారండి మీరు. ఏంట్రా ఆడుకోవాలంట? ఏంట్రా నీ ప్రాబ్లం? బొమ్మలు తీసుకొచ్చి నా దగ్గరికి వస్తాడు ఆడుకోవాలంట. మా చెల్లి అంటది, మీరు ఇలాంటివన్నీ అలవాటు చేయకండి, మీరు వెళ్ళిన తర్వాత నేను చావాలి, ఊరికే మీరు ఎప్పుడు చూడడానికి మసాజులు చేస్తూ ఉన్నారు అని అంటది. చూడండి ఎలా చూస్తున్నాడు. ఏంట్రా ఆస్కర్, ఏంటి? మేము వంట చేసుకోవాలి. నీకు ఇవన్నీ పెడితే మీ అమ్మ వచ్చి మమ్మల్ని వేసేస్తుంది నాన్న. ఇలాంటి ఫుడ్ అంతా పెడితే మీ ఫుడ్డే నువ్వు తినాలి కదా. మంచిగా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో కిచిడీలు రకరకాల చేసుకోవచ్చు. అయితే ఈ కిచిడీ నాకు ఇందిరాకి ఫేవరెట్ అనమాట. చెప్పకుండా మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పు. ధనియా పౌడర్ కొద్దిగానేనండి, అంటే కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటే సూపర్ ఉంటుంది అందుకని. ఇప్పుడు మనం దీంట్లో బియ్యము, పెసరపప్పు అవన్నీ వేసేస్తాం అనమాట. ఓకే, బియ్యం వేస్తుంది. యాక్చువల్లీ మేము అక్కడ మన స్విగ్గీలో ఎన్ని కిచడీలు ఆర్డర్ పెట్టుకున్నా కూడా నాకు తను చేసే కిచడీ నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. బయట ఆ కిచడీ అంత టేస్ట్ నాకు అనిపించదు అనమాట. సో ఆల్వేస్ మై బ్యూటిఫుల్ వైఫ్. యా, దీంట్లో పెసరపప్పు కొన్నిసార్లు ఉడకదు, అందుకని నేను నానేస్తానండి. సో మీరు కూడా ఒక 10 నిమిషాలు నానేయండి, బాగుంటుంది. అప్పుడు నాకు సౌత్ ఇండియన్స్ గురించి తెలియదు కానివ్వండి, నార్త్లో అంతా చలికాలం అని అంటే కిచిడి ఈజ్ ది కంఫర్ట్ ఫుడ్ అనమాట. సో ఏంటి అంటే దాల్ కిచిడి. సో చాలా బాగుంటుంది దాల్ కిచిడి. కొనిస్తావు ఎవరి కోసం? అంతే కదండి, కొనిపించుకుంటాను. కొంచెం ఇలా సాటే చేసుకున్నాము, కొంచెం రోస్ట్ బాగుంటుంది, అప్పుడు ఫ్లేవర్స్ అద్భుతంగా ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు బాస్మతి రైస్తో కూడా వండుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ దిస్ రైస్. ఎందుకు ఈ ప్రిఫర్ చేస్తారంటే ఈ రైస్ని మనం బాస్మతి రైస్ చేసుకున్నప్పుడు విడివిడిగా ఉంటే బాస్మతి రైస్కి విలువిచ్చిన వాళ్ళం అవుతాం. ఇది ఏంటంటే ఈ కిచడీ పర్టికులర్గా చేసినప్పుడు కొంచెం సాఫ్ట్ ఉంటుంది. సాఫ్ట్ ఉన్నప్పుడు మన నార్మల్ సోనా మసూరియే బాగుంటుంది. చెప్పా కదండి, కొంచెము స్పైసీగా చేస్తున్నాను, అందుకని పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం కారం కూడా వేస్తున్నాను అనమాట, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనము వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక సుఖం అండి,
ట్యాప్ లోనే వేడి నీళ్ళు వస్తాయి, మన ఇంట్లో అయితే వేడి నీళ్ళు కాసుకోవాలి. సో ఇక్కడ క్లైమేట్ చాలా కోల్డ్ గా ఉంటుంది కాబట్టి హాట్ వాటర్ ఇస్తే తొందరగా ఉడుకుతుంది. 1:3 వేస్తున్నాను అనమాట. సో 2 glasses కి 6 glasses ఆఫ్ వాటర్. హైలో పెట్టాలి, పొంగు రావాలన్నమాట. సో హైలో పెట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే సాల్ట్ వేయలేదు ఇప్పటి వరకు మనం. సో నౌ వి విల్ పుట్ సాల్ట్. సరిపడా సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలండి. సో వి విల్ చెక్. కొంచెం పట్టదు, మరీ ఎక్కువ వేసుకోకండి. ఎందుకునంటే మనం ఉల్లిపాయ పులుసులో తింటాం కదా, సో అందుకని సాల్ట్ మరీ ఓవర్గా కూడా వేసుకోకూడదు. ఇప్పుడు దీంట్లో ఏం వేస్తామంటే కొత్తిమీర. మీరు అనుకోవచ్చు నెయ్యి ఎప్పుడు వేస్తాను అనేసి, నెయ్యి లాస్ట్లో అనమాట. భలే ఉంది, టేస్ట్ అదిరిపోయింది. ఇప్పుడు దీన్ని పొంగు రానివ్వాలి. పొంగు రానిచ్చేంత వరకు మూత పెట్టకూడదు, ఓకేనా? పొంగు వచ్చిన తర్వాతే మూత పెట్టాలి, ఓకే? సో చూసారు కదండి, బబుల్స్ వస్తున్నాయి అంటే బాయిల్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మూత పెట్టేసేసి చక్కగా సిమ్ చేసేద్దాం. 15 minutes పడుతుందండి మన కిచిడి అయిపోవడానికి, పర్ఫెక్ట్ గా 15 minutes. ఓకే, ఇప్పుడు మనం ఉల్లిపాయ పులుసు చేసుకుందాం. సో 2 కలిపితే ఒకేసారి అయిపోతాయి కదా, అందుకని. సో స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఆయిల్, నూనె వేడవుతుందండి. ఇక్కడ చూసారు కదా మంచిగా ఇది కూడా బబుల్స్ వస్తున్నాయి, మంచిగా దగ్గరికి వచ్చేయాలి. సో నూనె కాగుతుంది. ఈ లోపు మనము ఆవాలు, ఎంత బాగున్నాయి కదండి స్పైస్ బాటిల్స్, నాకు తెగ నచ్చాయి. ప్లేస్ ఉంటే కొనుక్కుంటా. ఆవాలు మెంతులు వేయాలండి. మెంతులు మంచిగా వేగాయి కదండి. ఆవాలు మెంతులు మంచిగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు దీన్ని వేసేసుకుంటున్నాను. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా. దీంట్లో పసుపు. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసేసి సిమ్లో పెడదామండి, ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగాలి కాబట్టి, అయితే పచ్చివాసన వస్తుంది. సో అందుకని సిమ్ చేసుకుందాం. చెప్పు ప్లీజ్. చేస్తున్నావా నేను చెప్తానని. ఓకే ఓకే ఓకే, ఏం చేద్దామమ్మా, ఫుటేజ్ ఆర్టిస్ట్లో మేము. సిమ్ చేసేసా. చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో. సో ఉల్లిపాయలు మంచిగా వేగుతున్నాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పాయింట్లో మన టొమాటోస్ ఉన్నాయి కదా, సన్నగా చాప్ చేసుకున్న టొమాటోస్ వాటిని వేసేద్దాం. ఓకే, అండ్ మీ అందరికీ తెలుసు టొమాటోస్ వేసిన తర్వాత టొమాటోస్ ఉడకాలని అంటే మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి పులుసుకి సరిపడంత సాల్ట్ వేసేస్తున్నానండి. వేసేసి మంచిగా కలిపి మూత పెట్టేస్తున్నాం. కెమెరామెన్ చచ్చిపోతాడాను, సూసైడ్ చేసుకుంటాడాను. ఎంత సేపటికి చెప్పకుండా కలిపి అని కలుపుతుందండి. తర్వాత ఏం చెప్పట్లేదు, నేను ఇలా కెమెరా పెట్టుకుని ఉన్నాను, నా వల్ల కాదు. చూసారా పాపా పాపా, ఇంకొక ఈ వాటర్ కొంచెం మొత్తం పోతే మన కిచిడి సూపర్ గా రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు చూసారు కదండి, ఈ టొమాటోస్ అన్ని ఇలాగా స్క్విషీగా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడంటే మనకి రెడీమేడ్ ప్యూరీస్ అన్ని మంచిగా ఉంటాయి కాబట్టి ఇది వేస్తున్నా, లేదంటే మన ఊర్లో మనం చేసుకోవచ్చు. 1 స్పూన్ దట్ మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట. మనకి దొరుకుతాయి ఇండియాలో కూడా. లేదు అంటే మనం మిక్సీలో వేసుకోవడమే మంచి ఎర్ర టొమాటోని. కలర్ అంతా మారిపోయింది కదా, కేవలం దాని గురించి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో కారం వేసుకుందామండి. మనకి ఎంత కావాలో అంత కారం, మీ ఇష్టం, కారం మీ చాయిస్ అనమాట. నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. దీని తర్వాత చింతపండు పులుసు ఆల్రెడీ పిసికి పెట్టేసేసాను అనమాట.
ఇదంతా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసి హైలో పెట్టి మొత్తం నీట్గా కలుపుదాము. ఇప్పుడు మనకు ఉప్పు అవన్నీ మనం కరెక్ట్గానే వేసేసుకున్నాం. లేదు అని అంటే ఈ పాయింట్లో ఉప్పు కారం ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసేసుకొని మంచిగా సిమ్ చేసేసుకొని ఇచ్చేస్తే నూనె బయటికి రావాలండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కరివేపాకు మరీ పొడవుగా ఉన్నాయండి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు, అందుకని నాకు నచ్చట్లేదు. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే వీటిని ఇలా చిన్నగా చేసేస్తున్నా, సో దట్ మా ఆయన పడేరు. సిమ్ చేసేద్దాం మంచిగా చేసేసి. చూసారా ఎంత బాగుందో, సూపర్గా ఉంటుందండి కిచిడీలు వేసుకొని తింటే. అబ్బబ్బబ్బబ్బా అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేద్దాం, నూనె బయటికి రావాలి కాబట్టి. ఓకే, మన కిచిడీ కూడా అయిపోయింది, చూపించిన నేను మీకు. పర్ఫెక్ట్లీ కుక్డ్ అండి మన కిచిడీ. ఇప్పుడు మన కిచిడీని మనము బంద్ చేసేయచ్చు. స్పైసీగా భలే ఉందండి. దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాము, కలిపేద్దాం. అండ్ మన ఉల్లిపాయ పులుసు రెడీ. సో ఇప్పుడు ప్లేటింగ్ కొంచెం అద్భుతంగా చేద్దాం. ఓకే, చాలు. వేడి వేడి కిచిడి ఉల్లిపాయ పులుసు, దాంతో పాటు పెరుగు నంచుకుంటే ఉంటుందండి. అబ్బా అదిరిపోతుంది అనమాట. ఎందుకలాగా ఎలా పెట్టాడు తెలుసా మా ఆయన? అంటే నోరు ఊరుతుందండి వేడి వేడిగా. ఎందుకు రైట్ రా ఇట్రా, రైట్ రా, ఇక్కడే ఉంటాను. మంచిగా వేడి వేడి నెయ్యి వేసుకోండి, అప్పుడే అద్భుతంగా ఉంటుంది. బాబా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇలా కలుపుకోవాలి అంటే లైట్ గా అలా అద్దుకోవాలన్నమాట. అలా అద్దుకొని మీకు ఒక ముద్ద, మా ఆయనకు ఒక ముద్ద. అమృతం అండి. ఆ స్పైసీగా కూడా ఉంది మంచిగా. పులుసు చాలా స్పైస్ ఉంది, ఆ స్పైస్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ కిచిడీలో ఇంకొక రకంగా తింటాం చిన్నప్పటి నుంచి, ఇది అలవాటు. కర్డ్ ఇలా తీసుకోవాలి, కిచిడీలో కలుపుకోవాలి. ఓకే, చిన్ని పిసరంత ఉల్లిపాయ పులుసు ఆ ముద్ద మీద పెట్టుకోవాలి. మాటలు లేవండి, ఇంత అద్భుతంగా ఎలా చేస్తుందండి మా ఆవిడ అసలు వంటలు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఏ రోజు పాడవు, మాక్సిమం ఏ రోజు పాడవు అసలు, అంత బాగా. 1-2 సార్లు పాడవుతుందండి. ఇస్మార్ట్ జోడీలో మురుకులు ఎప్పుడు చేసేదాన్ని, మురుకులు రాలేదు కదా, దాని మూలన ఎలిమినేట్ అయిపోయారు. సో అలా జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ డే ఇస్ నాట్ అ గుడ్ డే అకార్డింగ్ టు మీ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఆ రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకోలేదు కాబట్టి పోయింది, అంతే. సో ఇలాగా మా టైం ని మేము ఇలా పాస్ చేసుకుంటున్నామండి. చాలా మంది అడిగారు మమ్మల్ని, మీరు తిరుగుతున్నప్పుడు వీడియోస్ చేయొచ్చు కదా అని. ఆల్రెడీ చాలా ప్లేసెస్ చూసేసామండి. నయాగరా ఫాల్స్ చూసేసాము, ఇంత ముందు వచ్చినప్పుడే చూసేసాం. ఇప్పుడు మళ్ళీ అప్పుడు మనకి యూట్యూబ్ లేదు యాక్చువల్లీ. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అనుకోండి మళ్ళీ చూస్తారు. మేము ఆల్రెడీ అన్ని చూసేసాం, మళ్ళీ ఏం చూడాలి అండ్ మీకోసం మళ్ళీ మేము వెళ్ళలేము, మీకోసం వెళ్ళి వీడియోస్ చేయలేము. ఎందుకంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కొడితే నయాగరా ఫాల్స్ అంటే వచ్చేస్తుంది, మీరు చూసేయండి. లేదంటే ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో గానీ లేకపోతే యూట్యూబ్ లో గానీ మా పాత ఫోటోలన్నీ షేర్ చేస్తాను, అప్పుడు చూడండి కదా. మన నయాగరా ఫోటోస్ అన్ని షేర్ చేస్తాం. ఇంకా ఏమైనా బ్లాగ్స్ ఎప్పుడు ఏం ఐడియాలు వస్తాయో తెలీదు, ఎప్పుడు ఏ వీడియో చేస్తామో తెలీదు, ప్లాన్డ్ గా ఏమీ చేయట్లేదు. సో అందుకని మా వీడియోస్ ని ఇలానే లైక్ చేస్తుండండి. అండ్ నాకు తెలీదు, మేబీ ఈ వీడియో వచ్చేటప్పటికి మనం 5 lakhs సబ్స్క్రైబర్స్ కూడా అయిపోవచ్చేమో, మేబీ. సో హైదరాబాద్ లో ఉంటూ ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసేవాళ్ళం, కానీ హైదరాబాద్ లో దిగిన వెంటనే 5 lakhs సెలబ్రేషన్స్ తప్పకుండా చేసుకుంటాము. మా తమాడా మీడియాతో, మా క్రేజీ కపుల్స్ తో, తప్పకుండా నా ఫ్యామిలీతో, అందరితో, క్రేజీ కపుల్స్ అందరితో కలిసి మంచిగా 5 lakhs సబ్స్క్రైబర్స్ గట్టిగా ఇవ్వాలి. గట్టిగా ఇవ్వాలమ్మా, నేను అసలు ఒప్పుకోను. సో అప్పటికి వరకు అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్. God bless you guys. Damsharat. చెప్పు చెప్పమా. ఆరెంజ్ కలర్ తెలుగులోనా? ఆరెంజ్. రామ్ చరణ్ తేజ హీరో.
అమ్మో ప్లీజ్ నేను రెండు చెప్పేసాను అప్పుడు అది మొదలైందే అల్లరి